జన టీవీ దుమ్ములేపే ముచ్చట్లలో ఇగో శ్రీశైలం తాత ఇయ్యాల సూత జరని ముచ్చట్లు పట్టుకొచ్చింది. మరి ఇన్నడికంతా తయారున్నట్టేనా? ఇక మరి ముచ్చట్లలో పోతే గదేనులా జనాల తార మరి పైసలు ఉన్నాయా లేవా, మరి ఏమైపోయినాయి, పైసలు బయటికి తీస్తలేరు. సర్పంచ్ ఎలక్షన్ల కోసం దాచిపెట్టుకుర్రా, ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం దాచిపెట్టుకుర్రా, మరి ఏమైనా అన్నట్టు పైసలు అసలు పైసలే బయటపడతలేవాడ జనాల తాన. ఇది నేనంటున్నా ముచ్చట కాదు, పైసలు బయటపడుతున్నాయన్న ముచ్చట నేనంటున్నా ముచ్చట కాదు. ఎందుకంటే పోయినసారి ఏదో వైన్స్ టెండర్లో అదేదో మందమ్మే టెండర్లు వేస్తే ఎక్కడిది పో లక్ష టెండర్ల దాకా వచ్చినాయి. మరి ఈసారి ఎందుకో అగో మొత్తం తగ్గినాడు అనుకోరాదు. మరి జనాల పైసలు ఉన్నాయా లేవా, మరి ఎందుకు తగ్గినాయి, ఏం కథ, ఎంతమంది వేసిర్రు ఒక్కసారి చూసేద్దాం. మరి జనాల తన పైసలు ఉన్నాయా లేవా, పైసలు బయటికి తీస్తుర్రా ఉండి కూడా అనేది ఇగో గీడ చూస్తే మనకు కనబడుతుందో గదేనుల్లా మద్యం దుకాణ టెండర్లు ఉన్నాయి కదా. ఎక్కడిది పోయినాడేదైతే 1,31,000 దరఖాస్తులు వచ్చినాయి. మరి ఈసారి ఎంత రావాలి? ఏం తక్కువ 2 లక్షల దరఖాస్తులు వస్తాయనుకుంటారు కదా. 1,581 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయన్నమాట. మరి ఇంతకు పైసలు ఎందుకు తీస్తలేరు, ఏం కథ? మద్యం వ్యాపారానికి మించింది ఇంకోటి లేదంటూ ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రచారం అయితే విచ్చలవిడిగా చేస్తుర్రు. తాగుర్రా నాయన, తాగితేనే పండుగ ప్రభుత్వం నడుస్తుందని. తెలంగాణ మద్యం దుకాణాల గడువు ముగుస్తున్నతోటి కొత్త టెండర్లకు దరఖాస్తు విరిస్తే ఇగో గీ తీరుగా 1,581 దరఖాస్తులు మాత్రమే వచ్చినాయి ఆటోలా. అసలు ఇంతకు మరి ఏమైపోతున్నాయి, జనాలు పైసలు తీస్తుర్రా తీస్తలేరా? మద్యం కాడికి వస్తారికి అనో లక్షల కోట్లు వేల కోట్లు తీసి పడేస్తుర్రు. మొన్న పండుగకు చూస్తురు కదా, కోట్ల సీసాలు దక్క ఆగిపడేసిర్రు. మరి ఈ దరఖాస్తుల కాడికి వస్తారికి గిట్ట తగ్గినాయని చాలా మంది అయితే పరిశాన్ అయితే కాబట్టి మరి చూడాలి. మరి ఇంతకీ టెండర్లు ఎందుకు తగ్గినాయి, ఏం కథ? మా ఇంటి ఇంకొక 2-3 వేలు పెరుగుతుండొచ్చు, కానీ గింత ఘోరంగా ఎందుకు తగ్గినాయి అని అధికారులు అయితే తలకాయ పట్టుకుంటున్నారు అటుల్లా. ఇక అప్పుడైతే ఏం చేసిర్రులా, ఇదివరకు ఆర్టీసీ దుకాణమే బంధు, ఇడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు, కేరళనైతే మొత్తమే లేదు, అంత ప్రైవేట్ బస్సులే నడుస్తాయి. మరి గీడెందుకు ఆర్టీసీని నడిపేయాలని పోయినసారి పోయిన ప్రభుత్వం గట్టిగానే చెప్పింది అనుకోరాదు. ఆర్టీసీ వాళ్ళు 50 రోజులు ధర్నా చేస్తే శివన పట్టనట్టు వేసి పడేసిర్రు. ఏం తక్కువ 33 మంది దాకా చచ్చిపోయారు, జీవిడిచిర్రు. అప్పుడు గట్ల చేసిన ప్రభుత్వమే ఇగో ఇప్పుడు కొత్త రాగం ముంగటెత్తుకుందాట అనుకోరాదు. మరి ఏం రాగం, ఏం కథ అంటే ఇగో ఆర్టీసీ ఛార్జీలు అడుగులుగా పెరిగినాయని గీ తీరుగా గిట్లా అందరితో ముంగట చూపెడుతున్నారట. మరి ఏం చూపెడుతుర్రు, ఏం కథ? టికెట్ రేట్లు పెరిగినాయని చూపెడుతున్నాడు. చూద్దాం పరి. మరి ఆగ చూసిన ఆరులో కార్లలో తిరిగేటోళ్ళు బస్సులలో ఎక్కుతుర్రని ఏందనుకుంటుర్రా? ఇగో టికెట్ రేట్లు పెరిగినందుకు గీ తీరుగా బస్సులల్లా గిట్ల నిరసన వ్యక్తం చేయడానికి ఇగో కార్లు ఇచ్చి పెట్టి బస్సు ఎక్కిర్రాటుల్లా. అదేనుల్లా బీఆర్ఎస్ మాజీ నాయకులు అందరు కలిసి ఏమి లేదు, ఇగో కేటీఆర్ సార్ ఏం గిట్లా బస్సు భవన్ ముంగడికి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాడు అనుకోరాదు. ఇగో ఇంకో పెద్ద సార్ ఇగో రేతిపైలు బస్ స్టాప్ కాడ ఇగో పోలీసు వాళ్ళతోటి గిట్లా ఉరుకుతున్నాడు అనుకోరాదు. ఇగో ఇంకోసారి ఏకంగా మెహిదీపట్నంకి వెళ్ళి బస్ భవన్ దాకా ఇక బస్సులనే ప్రయాణం చేసిందట. మరి టికెట్లు పెరిగినాయి, రేట్లు పెరిగినాయి, అందుకు గీ తీరులో చెప్తురాట. మరి సారు టికెట్లు రేట్లు పెరిగినాయని చెప్పుడు ముచ్చడం మంచిగానే ఉంది, జనాలకు అన్యాయం జరుగుతున్న ముచ్చడం మంచిగానే ఉంది. మరి ఫ్రీగా తిరుగుతురుగా సారు అక్కలందరూ, మరి గా ముచ్చట కూడా చెప్పాలి కదా. మీరు ఫ్రీగా ఎట్లా పోతుర్రు, ఏం కథ? మరి మీరు కూడా టికెట్ పెట్టుకునే పోర్రు అని చెప్తుర్రా? ఎట్లా ఆయంత సారు ఆయంత అట్లా గిట్లానే ముందే ఆడోళ్ళు ఆయంత మళ్ళీ ఉంటాయిరనుకో ఆగం అవుతుంది అనుకోరాదు. ఇక టికెట్లు పెంచుడు కాదు తగ్గించుడు కాదు, కానీ ఈ ఫ్రీగా పోతే ముచ్చటే ప్రచారం ఎక్కువైతుందని చాలా మంది అయితే గుర్త పెట్టుకుంటారు సారు. మరి చూసుకొని మరి ఆయనత ఏదైనా ముచ్చట చెప్తుంటే అప్పుడప్పుడు ఏమంటారు జనాలు, గాడిది కానీ మర నువ్వే అంటారు. ఇంకొకరు ఏమంటారు, దున్నపోతు మీద నీళ్ళు దన్నే అంటుంటారు. ఇక మరి గట్టనే దున్నపోతు మీద నీళ్ళు దన్నే ముచ్చట్నే ఇంత 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 మొత్తం రాష్ట్రం మొత్తం గిర్ర చక్కర్లు కొట్టింది అనుకోరాదు. గదేనులాగా పొన్నం సార్ ఉన్నాడు కదా, ఆ పొన్నం సారు గుసగుస చెవులో ఏమన్నాడో ఏం కథనో కానీ అది ఆ దున్నపోతనం ముచ్చట నన్నే అన్నాడు అనుకొని రాష్ట్రం మొత్తం పొట్టు చక్కర్లు కొట్టింది.
మరి ఆ చక్కెర కొడితే ఊకుంటారు మరి ఇక కాంగ్రెస్ నాయకులు ఆయనతో పెద్ద నాయకుడు ఏమన్నాడో ఏ కథనం ఇక పిలుచుకొని గీతెరిగా రాచమారి అదలు చేసారు అనుకోరాదు మరి ఇద్దరికి ఏం మెచ్చ చెప్పిండు ఏం కథ ఒక్కసారి చూసేద్దాం పర్రి అక్క చూసిరు కాదుల్లో అక్క కనబడుతుందా ముక్క చూసినావా నోట్లో ఏ తిరిగి పెడతా చీకు సారు చీకు మంచిగా చీకు బొక్క మంచిగా చీకుతున్నాడు మంచిగా మురుక బొక్క వేసినట్టుండు ఎవరన్నా ఆయన మొన్నటిదాకా మా మంత్రి మా సారు నువ్వు గిట్లంటవా సారు అని ఆగమాగం చేసిరు గారా సారు ఇగో ఇప్పుడు ఈ వీడియోకి ఏం చెప్తారో మాట్లాడురా నాయన ఇగో మీరు ఎంత అనుకుంటే లాభం ఏ వారం ఆయనతో మొత్తుపెళ్లి సారు కూడా బదనామాయ ఇక ఇప్పటికి పెద్ద సారు గెలిచి మంచిగా రాచమర్యాలు చేసి మంచిగా బిర్యానీ తిని పంపిండు సారు గిదే ఉంది ఆ ఇంకా వెనక పక్క ఇంత సుక్క ముక్క ఏమన్నా నడిచిందా ముంగడికైతే గిజ్జు పెట్టరు కానీ వెనకాల ఏం నడిచిందో ఏమో జర మాటలు అనేటోళ్ళు కూడా జర వెనక పొంట చూసుకోర్రా నాయన వాళ్ళ అంతొకటి మధ్యలో ఉత్తుత్త మాట అన్నందుకు ఎంత పెద్ద బదనాం అవుతారో ఆయనతో ఆగమైపోయా ఇగో గిదన్నట్టు దున్నపోతు వాక్యాల మీద మొత్తం మీద క్షమాపణ చెప్పిండా చెప్పలే అని ముచ్చట సస్పెండ్ ఏ ఉంది కానీ కుసం తాగుడైతే ముద్దుగా తాగి తిన్నరా అయ్యా ఎక్కడ చూసినా కూడా పొట్టు ఇయ్యాలన్నా రేపా అని గల్లీల పొంట ఆగమాగం అవుతుర్రు జనాలు అయితే అదేను పాసే జేబులో పెట్టుకుని తిరగటోళ్ళు ఉంటారు కదా మరి కోర్టు ఏం చెప్తుంది ఈ జడ్జి సార్ ఏం చెప్తాడు ఆ సార్ ఏం చెప్తాడు గిట్లేం కాదు గవర్నర్ సార్ ఏం చెప్తాడో ఏదో ఇంతకు ఎలక్షన్లు జరగాయా అని ఇక ఇయ్యాలన్నా రేపా అన్నట్టు గంటక అన్నట్టు జనాల మధ్యలోనైతే ఆగం అవుతుంది అనుకోరాదు మరి ఇంతకు కోర్టు ఏం చెప్తుంది ఏం కథ ఈ ఇంతకు ఎలక్షన్లు జరిగేనా జరగకపోనా ఇగో ఇవాళ మొత్తం కుల్లం పూసకూర్చినట్టు ఇవాళ పట్టుకొచ్చిన ఇక చూడు ముచ్చట అయితే రైట్ ముచ్చట ఏమి నడుస్తుంది అంటే ఇగో కోర్టులు ఉన్నది ముచ్చట అనుకోరాదు ఇంతకు ఏమి నడుస్తుంది రిజర్వేషన్ల మీద నడుస్తుంది 42% రిజర్వేషన్ ఇస్తేనేమో ఇగో ఎవరు పోతారు కోర్టుకు అంటే గదేనులాగా మాధవరెడ్డి సార్ ఉన్నాడు కదా 42% రిజర్వేషన్ ఇస్తే మాధవరెడ్డి సారు కోర్టుకు పోతాడుండు మరి 42% ఇవ్వకపోతే ఎవరు పోతారు ఆగో తెలంగాణ ప్రభుత్వం జాగో బాగో అని సుప్రీంకోర్టు దగ్గర రుజ్జు నురుకుతట్టుంది ఇంతకు ఎలక్షన్లు అయితేయా కావా అని చాలా మంది కింద మీద పడుతుంటే ఇంతకు ఏడ సుప్రీంకోర్టులో తన్నులాట అయితట్టుంది మరి చూడాలి సుప్రీంకోర్టులో ముచ్చట ఎడిపోతుందో ఏం కథనో ఇదిగా ఇంతకు ఎలక్షన్లు అయ్యేనా కావా ఈసారి